హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీరు అనగానే చాలా మందికి చేతన్ రాజ్ డాక్టర్ అనగానే ఎక్కడ లేని క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అమ్మో, నాకు ఇది ఉంది, సో సార్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఇలాంటి ఒక థాట్. ఎందుకనంటే ది వే మీరు ట్రీట్ చేసే విధానం, సో అది హోమియోపతిలో కావచ్చు, వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యేటువంటి వర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఇందులో భాగంగా డయాబెటిక్ చూసుకుంటే ఈ మధ్య ఈ పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఎవరిలో చూసినా కానీ డయాబెటిక్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో దీన్ని చెక్ పెట్టాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటారు? ఏ రోగమన్నా ఉండనివ్వండి, ఒకవేళ ఏమైనా స్ట్రెస్ ఉందనుకోండి, అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి క్రానిక్ రోగాలు రావడానికి. ఇప్పుడు మీరు అన్నారు దీని రూట్ కాజ్ ఎక్కడి నుంచి కనుక్కోబెట్టాలనేసి. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతమందికి షుగర్ వ్యాధి ఉంది కదా, ఎవరికన్నా ఏదో ఒకటి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లకు వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గరికి, 37 years ఏజ్ ఉంది ఆయన. 37 ఏజ్లో ఆయనకు షుగర్ వ్యాధి వచ్చింది. జస్ట్ ఇమాజిన్, 37 ఏజ్లో షుగర్ వ్యాధి వచ్చిందంటే ఎవరైనా ఏమనుకుంటారు, అరే ఇంత తొందరగా ఏజ్లో ఎందుకు వచ్చింది, ఈ ఏజ్లో రావడానికి కారణం ఏముంటుంది? జనరల్గా 50 తర్వాతనో 60 తర్వాతనో వస్తుంది, కానీ ఇంత యంగ్ పర్సన్లో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు 37 ఏజ్ ఉండే, 37 ఏజ్లో ఈయనకు ఆఫీస్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు మీరు గమనించండి, కార్పొరేట్లో పనిచేసేటోళ్ళకి వాళ్ళు ఏమంటారు, స్ట్రెస్ ఉంది, ప్రెషర్ ఉంది, పాలిటిక్స్ ఉంది ఫుల్ ఆఫీస్లో. అయితే ఏమైందంటే ఈ పేషెంట్కి ఈయన ఏదైతే టీం తోటి జాబ్ చేస్తుండు కదా, ఆ టీం వాళ్ళందరు కలిసి కార్నర్ చేసిండ్రు. కార్నర్ చేసి ఒక పెద్ద తప్పు అయితే ఆ మొత్తం తప్పు బర్డెన్ ఈయన పైన వేసేసిండ్రు, ఈయన వల్లనే అయింది అనేసి. దానివల్ల ఎస్కలేషన్స్ అవ్వడం, మెయిల్స్ రావడం, అది అవ్వడం, ఇది అవ్వడం, దానివల్ల నిద్ర పాడవడం. మళ్ళీ ఈయనకు ఏమనిపించిందంటే, అరే 8 ఏళ్ల నుంచి ఆఫీస్లో పనిచేస్తున్నా, మార్నింగ్ 11 o'clock వస్తా, నైట్ 1 o'clock వరకు ఇక్కడే పనిచేస్తా, మళ్ళీ ఇంటికి వెళ్తా, మళ్ళీ వస్తా. ఇంత చేసినాక ఇంత డెడికేటెడ్లీ మొత్తం చేస్తే కూడా ఏమైంది, నాకు ఇప్పుడు నా మీదనే మొత్తం బ్లేమ్ పడుతుంది. మొత్తం టీంకి అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేసిన, ఇప్పుడేమో వీళ్ళందరూ కలిసి నా మీద ఇట్లా కార్నర్ చేస్తున్నారు. ఇదే ఆయన మైండ్లో తిరగడం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం కొన్ని రోజులకి సాల్వ్ అయిపోయింది, 4 months 5 monthsకి సాల్వ్ అయిపోయింది, మళ్ళా మొత్తం సెట్ అయిపోయింది. కానీ అప్పుడు వరకు ఈయనకు షుగర్ వ్యాధి వచ్చేసింది. అంటే షుగర్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్. 100% ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పేషెంట్కి మన దగ్గర వచ్చి ఇవన్నీ చెప్పిండ్రు. ఇవన్నీ చెప్తే మనం ఈయనకు స్ట్రెస్ రిలేటెడ్ ప్లస్ ఈయనకు నిద్ర కూడా డిస్టర్బ్ అయింది. నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం ఏం చేసినాము, ఈయన నిద్ర కూడా మళ్ళీ సెట్ అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇచ్చినాం. అండ్ దాంతోపాటు ఈయనకు షుగర్ వ్యాధి కూడా తగ్గడానికి మందులు ఇచ్చినాం. HbA1c మన దగ్గర వచ్చినప్పుడు 8.4 ఉండే, మళ్ళా దాని తర్వాత మన దగ్గర వచ్చినప్పటికీ ఆల్రెడీ 4 years నుంచి షుగర్ ఉంది అనేసి చెప్పిండ్రు. అయితే మనం మందులు ఇచ్చినాక ఈ పేషెంట్కి 8 monthsలో షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఈయనకు ఇంకోటి ఏం ప్రాబ్లం అయిందంటే, షుగర్ వ్యాధి వల్ల ఈయనకు యూరిన్ ఏదైతే మూత్రం ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ రావడం, ఎక్కువ దాహం అవ్వడం, నీరసంగా ఉండడం, చేతులు లాగడం, ఇవన్నీ కూడా ఉండే. ఇవన్నీ కూడా సెట్ అయిపోయినాయి విత్ టైం. ఓకే. అయితే సార్, నార్మల్గా మీరు అన్నట్టు ఈ ఎవరైతే మన యూత్ని చూసుకుంటామో వీరు ఎక్కువగా గురవుతున్నారు ఈ షుగర్, ఏదో డయాబెటిక్ ఉంది అంటే. ఒకప్పుడు చూసుకుంటే మనము కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు వీళ్ళల్లో చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ వీళ్ళు రావడానికి ఓన్లీ స్ట్రెస్ ఒకటే కారణం అంటారా? స్ట్రెస్ ఒకటి కారణం. మళ్ళా మీరు ఇంకోటి చూడండి, 4ంటికి 5ంటికి ఈ బజ్జీల బండిల దగ్గర, పునుగులు బండిల దగ్గర అందరు నిల్చొని తింటారు. వాడు ఏం ఆయిల్ వాడుతున్నారు, ఎట్లా చేస్తుండు, ఏం ఆలోచించారు. ఎప్పుడో ఒకసారి తింటే నో ప్రాబ్లం బై, నెలకు ఒకసారి తింటున్నారు మీరు అంటే సరే తినండి. కానీ ఏమైపోయిందంటే అందరూ రోజు వారానికి 5 రోజులు ఆఫీస్ పోతే 4 o'clock 5 o'clockకి బ్రేక్ తీసుకొని బయటికి పోతారు. ఇప్పుడే కార్పొరేట్ ఎంప్లాయీ గురించి మాట్లాడినా కదా, ఏ కార్పొరేట్ ఆఫీస్ దగ్గర అయినా పోండి మీరు, హైటెక్ సిటీలో కానీ, గచ్చిబౌలిలో కానీ, నల్లగండలో కానీ, అన్ని పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హైరైజ్ టవర్స్ ఉంటాయి, ఆఫీసులు కూడా. కానీ దాని బయట ఏమో అన్ని బజ్జీలు, పునుగులు ఇవన్నీ అమ్మేటోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పోయి ఆడ తింటారు. రోజు ఎందుకు తినాలి చెప్పండి మీరు? రోజు తింటే మనం ఇప్పుడు ఇంట్లో శుభ్రంగా ఫ్రెష్గా అన్ని వంటలు చేసుకుంటామా?
అవునా కాదా? అవును. ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ ఉన్నా, రోడ్ మీద ఉన్నా, ఒక చిన్న టేలా ఉన్నా, వాడు మీకు ఫ్రెష్గా ఇస్తుండని మీరు ఎట్లా చెప్తారు? అవునా కాదా? అంతే అంతే. అందుకే ఇవి రెగ్యులర్గా తినడం వల్ల పామ్ ఆయిల్ వాడతారు వాళ్ళు. అవును ఇప్పుడు సార్. మనమేమో దుకాణానికి పోయి ఏది మంచి బ్రాండ్ ఆయిల్ ఉంది, ఏది మంచిది ఉంది, హార్ట్ ఏది పామ్ మంచిది ఆయిల్ చూస్ చేసుకుంటాం. అన్ని చూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే హోటల్ బిజినెస్ ఎంత పెద్ద హోటల్ ఉన్నా వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనకు డబ్బులు తీసుకొని వాడు ఇస్తుండు కదా, అవునా కదా? అప్పుడు ఉన్నప్పుడు వాడు డబ్బులు బచాయించుకోవడానికి కూడా ట్రై చేస్తాడు కదా, తప్పకుండా. అవునా కదా? ఏం చేస్తాడు? పోయి ఏమో ఏది చీప్ ఉంది ఆయిల్ అది ఇమ్మని అంటాడు. ఆడు కాటన్ సీడ్ ఆయిల్ కూడా వాడతాడు, పామ్ ఆయిల్ కూడా వాడతాడు. ఎట్లాంటి కండిషన్స్ లో తయారు చేస్తుండో మనం ఆలోచించాలి. దానివల్ల మన హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందని కూడా ఆలోచించాలి. అట్లా షుగర్ వ్యాధి వస్తుంది, మలబద్ధకం వస్తుంది, బీపీ వ్యాధి వస్తుంది, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా తింటే. అందుకే ఇట్లా రోడ్ల మీద నిల్చొని ఏదో టేస్ట్ కోసం, గమ్మత్గా మాటలు మాట్లాడడానికి కోసం మీరు అది చేయకండి. దానివల్ల కూడా వస్తుంది. నిద్ర చక్కగా లేకపోతే కూడా వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా వస్తుంది. సార్, ఇంటి ఫుడ్ అమృతం అంటూ ఉంటారు. సో ఈ రోజు మనకి డయాబెటిక్ వాళ్ళకి సో కొంచెం రిలీఫ్ పొందడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారా? మంచి హోమ్ రెమెడీ చెప్తాను. దీంతో వేరే దేశాలోళ్ళు ట్యాబ్లెట్లు తయారు చేసుకుంటున్నారు. అది ఏంటంటే పసుపు. పసుపు ఏదైతే ఉంటుంది కదా, దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే యాక్టివ్ కంపౌండ్ అంటే పసుపులో ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తాయో, వేడికెళ్ళి వస్తాయి, దీంట్లోకి వెళ్ళి వస్తాయి. దీన్ని కర్క్యూమిన్ అంటారు. ఏమంటారు? కర్క్యూమిన్. ఇది ఏం చేస్తున్నారంటే కర్క్యూమిన్ తీసి దానికి ట్యాబ్లెట్ లాగా తయారు చేసి సీల్ చేసి అమ్ముతుండ్రు. ఎందుకు? షుగర్ వ్యాధి పేషెంట్లకు ఇది బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. అయితే మనం ఏం చేస్తాం? అరే పసుపు మంచిది, జర ఎక్కువ వాడదాం అనేసి కూరల్లో దీంట్లో జర ఎక్కువ వాడతాం. కానీ ఏం తప్పు చేస్తామంటే డైరెక్ట్ ప్యాకెట్లు పసుపువి తీసుకొని వచ్చేస్తాం కిరాణా దుకాణానికి పోయి. అట్లా చేయకండి. మీరు కొమ్మలు తెచ్చుకోండి, డ్రై చేసుకోండి, దాన్ని పౌడర్ చేసుకోండి. లేదంటే ఫ్రెష్ గా కొమ్మలు దొరుకుతాయి. అవును, పసుపు కొమ్మలు దొరుకుతాయి కదా, అవి రోజు ఇంత మీరు దంచేసి వాటర్లో బాయిల్ చేయండి. వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ తాగండి రోజుకి ఒక పూట. మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఇది షుగర్ వ్యాధి జర కంట్రోల్లో పెట్టుకోవడానికి. పూర్తిగా తగ్గడానికి మీరు హోమియోపతి మందులు వాడండి. ఇప్పుడు మీరు ఇది పసుపు బాయిల్ చేసి తయారు చేసుకున్నారు కదా, దాంట్లో ఆరం సల్ఫ్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. ఇది బంగారం తోటి తయారు చేస్తాం. ఇది మీరేం చేయండి అంటే 0/9 పొటెన్సీ, 0/9 పొటెన్సీ కానీ పవర్ కానీ చెప్తే ఎవరైనా ఇస్తారు. ఇంత బాటిల్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఒక 10 గోళీలు ఈ వాటర్ లో కలుపుకోండి. పసుపు ఇంకా ఇది బాయిల్ చేసిండ్రు కదా, దీంట్లో కలుపుకొని అది తాగండి డైలీ. మీకు మంచి బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.